టుడే మన రెసిపీ వచ్చేసి కొత్తిమీర చికెన్ ఎలా తయారు చేసుకోవాలో స్పైసీగా నా స్టైల్లో మీకు చూపించేస్తాను. ముందుగా ఒక కళాయి పెట్టేసుకొని దాంట్లో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని ఒక ఆనియన్ వేసుకోవాలండి. సన్నగా తరిగిన ఆనియన్ వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఈ ఆనియన్ని ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసేసుకుందాము. ఈ ఆనియన్ గోల్డెన్ కలర్ వచ్చేసింది. ఇప్పుడు ఒక స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా గోల్డెన్ కలర్ వచ్చేసింది. ఇప్పుడు పెరుగు వేసుకోవాలి. 2 నుంచి 3 స్పూన్ల పెరుగు వేసుకుంటున్నాను. వేసుకొని ఒక 5 నిమిషాలు దీన్ని సిమ్లో పెట్టుకొని పెరుగు వేసిన తర్వాత కుక్ చేసుకోవాలి. చూపించిన విధంగా కుక్ అయిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ని కూడా వేసేసుకుందాము. వేసుకొని ఒకసారి మొత్తం కలుపుకోవాలి. కలుపుకొని సిమ్లో పెట్టుకొని చేసేసుకుంటే ఈ ప్రాసెస్ చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు పసుపు వేసేసుకుందాము. పసుపు వేసుకున్న తర్వాత టేస్ట్కి తగినంత సాల్ట్ కూడా వేసేసుకుందాము. వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి. దీన్ని చికెన్లో ఉన్న వాటర్ మొత్తం పోయేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక పెద్ద కట్ట కొత్తిమీర తీసేసుకొని మిక్సీ జార్లోకి వేసేసుకుంటున్నాము కట్ చేసుకొని. ఒక 3 పచ్చిమిర్చి కూడా వేసేసుకోవాలి. ఇందులోనే ఒక గుప్పెడంతా కొత్తిమీర కూడా వేసేసుకోవాలి. వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు దాంట్లో ఉన్న చికెన్లో ఉన్న వాటర్ మొత్తం వెళ్ళిపోయినాయి. దాంట్లో కారం వేసేసుకుందాము. టేస్ట్కి తగినంత కారం వేసుకొని చూసారు కదండి, ఈ కలర్ వచ్చిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న కొత్తిమీర వేసేసుకోవాలి. వేసుకొని ఒకసారి కలుపుకుందాము. ఒక 5 నిమిషాలు కొత్తిమీర వేసిన తర్వాత మిక్సీ పట్టుకున్న కొత్తిమీర వేసేసిన తర్వాత కలుపుకొని కుక్ చేసుకోవాలి. కుక్ చేసుకొని దాంట్లో ఉన్న వాటర్ మొత్తం పోయేంత వరకు కుక్ చేసేసుకుందాము. ఇప్పుడు గరం మసాలా వేసేసుకుందాము. గరం మసాలా వేసేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకున్నాము. కలుపుకొని కొన్ని వాటర్ పోసుకుంటున్నాము. పోసుకొని మనకెంత గ్రేవీ కావాలో అంతవరకు ఆ చికెన్ని కుక్ చేసుకోవాలి. అంతే, సింపుల్గా అయిపోతుంది.